గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్. చూడు టైం వచ్చి 5:09 అవుతుంది. పొద్దుగల నిన్న మొన్న మనం వీడియో పెట్టలేదు. నిన్న బైక్ సర్వీసింగ్ చేయించినాం. నిన్న కూడా పొద్దున 5 గంటలకు వచ్చిన, 1 గంట వరకు 700 కొట్టి బైక్ సర్వీసింగ్ చేయించిన. మొన్న అయితే 1000 రూపాయలు కొట్టినాం. మనం 7 గంటలకు వచ్చినాం కదా. నిన్న 5 గంటలకు వచ్చిన, సారీ 7 గంటలకు, నిన్న 5 గంటలకు వచ్చిన. ఇవాళ కూడా 5 గంటలకి, రోజు 5 గంటలకు వద్దాం. స్టార్ట్ చేద్దాం. మరి ఎట్లుంటుందో దుకాణం. ఊబర్, ర్యాపిడో, ఓలా, నోడు కూడా ఛాయ్ తాగినాక స్టార్ట్ చేద్దాం. పదండి. నిన్న ఛాయ్ లేకుండా మనకి మరి ఇప్పుడు 300 చూద్దాం. కూడా పోయి ఛాయ్ లేకపోతే అలా ఆన్ చేద్దాం, అప్పుడు చూపిస్తాం మీకు. ఓకే, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఛాయ్ హోటల్ అయితే బంద్ ఉంది. మనం దుకాణం అయితే ఆన్ చేసుకున్నాం. ఓలా, నెక్స్ట్ ఊబర్. పొద్దునే 113 రూపాయలు అంట. పోదాం జర. ఇడేమంటాడు పొద్దునే మబ్బులో పొట్టాడుతుండేమో అనుకున్నా. ర్యాపిడ్ సరే, మంచిది. జరుగుతుంది తల్లి. అడిగయ్యా. సరే, ఓకే. 3 ఆన్ చేసినాం. వస్తున్నాయి ఆర్డర్లు. చూద్దాం ఏదో ఒకటి. బయట పోయి తాగుదాం చాయ్ మనం. స్టే ట్యూన్. బర్కత్పుర చౌరస్తా కాడ అయితే ఉన్నాం మనం. ఇక్కడ మనకు చాయ్ కనిపించింది. ఆటలు అయితే వస్తున్నాయి, చూద్దాం మరి. అన్నీ బుడబుడే ఉన్నాయి. 30,000-40,000. పికప్ ఉంటే ఇట్లా మళ్ళీ ఇది రాని రోజు అంతే కదా. టైం 7:20, 141 రూపీస్ అమౌంట్ రిసీవ్ అయింది ఇప్పుడే కస్టమర్ది. ఓలాలు వచ్చిన ఇన్సిడెంట్ ఉంటా. పోహా ర్యాపిడో ఇంకా స్టార్ట్ కాలేదు, 0. ఓలా కూడా 0. ఆన్ చేద్దాం మరి ఏది పడుతుందో. ర్యాపిడో అయితే ఆన్ ఉంది. నిన్న కూడా 5 గంటలకు వస్తే ఒకటే పడ్డది, 8 గంటల వరకు బొక్క. ఇవాళ కూడా 5 గంటలకు వచ్చినాము. మనకు 7 గంటలకు ఒకటి పడ్డది. ఇక్కడ వదిలేసిన కస్టమర్ తీసుకొచ్చి ఊబర్ ఆన్ ఉంది కదా. ఇది ఓలా 7 గంటలకు పడితే వచ్చిన. 2 గంటలు అయింది. 2 గంటలు దాటింది. 2.5 గంటలు అనుకో. ఎంత అయింది? 2.5 గంటలకి 130 రూపాయలు అట్లా ఉంటుంది. పొద్దున తీసుకొని కదా బైక్ ట్యాక్సీ. చూసి ఎంతమంది వీడియో 141 రూపాయలు పేమెంట్ అయితే వచ్చింది 7:30కి. దాని తర్వాత మధ్యాహ్నం వీడియో 8 ఇక ఇప్పుడే రాత్రి లాస్ట్ ఆర్డర్ ఇది. 8:25 అవుతుంది. 70 రూపాయలు ఆర్డర్. ఇంటికి దగ్గరలో ఉండే. టైం 9:15 అవుతుంది. ఛార్జింగ్ లేదు. మనం 8 గంటలకు వచ్చినాం. పొద్దున 5 గంటలకు వచ్చినాం. 9 అవుతుంది కదా. 5, 13, ఇది 4, మొత్తం 17 గంటలు. 17 గంటలు మనం ఎంత చేసినామో దేంట్లో చూద్దాం. చూడండి. ఫస్ట్ మనకి ర్యాపిడోలో చూపిస్తారు. ర్యాపిడోలో 0, ఒక్కటి కూడా వెళ్ళే. ఓలా 4 రూపాయలు వచ్చింది. ఈ 4 రూపాయలు ఎందుకు వచ్చిందో చూపిస్తుంది. క్యాన్సిలేషన్ ఇది. ఎన్ని గంటలకి ఇది ఎటుపోయింది? ఇది ఇగో ఎన్ని గంటలకి? 3:43 ఎప్పుడు? మధ్యాహ్నం. అంటే మనం లంచ్ చేసి 45 నిమిషాలు వెయిట్ చేస్తే అప్పుడు వచ్చింది ఆర్డర్. కస్టమర్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేసి వస్తున్నా క్యాన్సిల్ చేసిండు. దానికి మనం 4 రూపాయలు వచ్చినాయి. తర్వాత ఇది ఎన్ని గంటలకి? 3:43 కదా. చూపిస్తుండే దీంట్లో కూడా ఎన్ని ఆర్డర్లు అయినాయో చూపిస్తా. ఊబర్లో ఎటుపోయింది అది? 141 రూపాయి కదా. ఇది కనిపించింది. ఇగో 141 రూపాయలు క్యాష్ కదా. కస్టమర్ మనకి ఆన్లైన్ చేసారు కదా. ఫస్ట్ ఆర్డర్ ఇది. దీని తర్వాత ఆయన దగ్గరకు వచ్చి వెయిట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది. అది క్యాన్సిల్ ఎందుకు ఏంటంటే ఇక్కడ ఎమ్మటిని ఒక 500 మీటర్ల వెళ్ళిపోయాను నేను 2 నిమిషాల. ఇక కస్టమర్ 10 నిమిషాలు పడుతుంది అనుకుంటారు కదా. చూసుకొని ఫోన్ లేపకుండా క్యాన్సిల్ చేసింది. ఇక కొద్దిసేపటికి 10 చూడండి. 7:30కి 7:40 కరెక్ట్ 10 నిమిషాలకి మళ్ళీ నాకే వచ్చింది ఆర్డర్. చూసి కస్టమర్ అడిగితే నేనే చేసిన ఇట్లా అని చెప్తారు. ఇక వాళ్ళని తీసుకుపోయి పీర్జార్గూడలో వదిలేయంగానే ఎంత చూడండి. 7:40కి 20 అర్ధ గంట వేస్తే 8:15 కదా. 8:15కి మనం ఒక 5 నిమిషాలకి పీర్జార్గూడ నుంచి ఒక ఆర్డర్ పడ్డది. మళ్ళీ పీర్జార్గూడ నుంచి ఆర్డర్ ఇడికి మన శామర్పేటలో ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగానే ఆడికి పెద్ద ఆర్డర్ పడ్డది. ఇదే మనకి అయిపోయింది. 33 కిలోమీటర్లకి 600 రూపాయలు.
రూపాయలు ఎక్స్ట్రా వచ్చినట్టు అనుకోవాలి. మామూలుగా అయితే 280 వస్తుంది అనుకున్నా, కానీ 600 వచ్చింది. మనకు ట్యాక్స్ కూడా 10 రూపాయలు కట్టిందంతే. దీని తర్వాత చూడండి ఇక 10 తర్వాత ఇంత 10 గంటలకు పికప్ అంటే గంట వేసుకుంటే 11 నుంచి ఫిలిం నగర్ హాస్పిటల్ దగ్గర నుంచి మెల్లగా మెహదీపట్నం అక్కడికి ఇట్లా వెళ్ళి ఇంటికి వచ్చే వరకు 1 గంట అయింది. 11 గంటల నుంచి 1 గంట. 1 గంటకి ఇంటికి వచ్చి పొద్దున్న టిఫిన్ చేయాలి, ఆగలేదని చెప్పి ఇంటికి వచ్చి అనందిని 3 గంటలకు వచ్చిన చూపించిన ఎంతమంది ఓలాలో క్యాన్సిలేషన్. దాని తర్వాత 4 గంటల ఆర్డర్, 4 గంటల నుంచి ఒక అర్ధగంట 17 కిలోమీటర్లు 5 గంటలకి చూసిన ఒక్కొక్క ఆర్డర్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో. 5 గంటల నుంచి 48 నిమిషాలు అంటే 6 నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక డైరెక్ట్ ఏ నుంచి మియాపూర్ నుంచి సికింద్రాబాద్ ఎంజీ రోడ్ దాకా ఖాళీగా వచ్చిన గంట ఉప్పుడు. ఎంజీ రోడ్ నుంచి ఒకటి ఇంటి దిగుబడ్డది 70 రూపాయల ఆర్డర్. ఇది లాస్ట్ ఆర్డర్ అనమాట. మొత్తం టోటల్ ఇవాళ మనకి ఎంత అయింది చూపి చూడండి, 1481. 8 ట్రిప్పులు అది 4 రూపాయలు లెక్కేసుకోవాలి, 1485 రూపాయలు అనమాట. చూడండి అబ్బా ఇంత కష్టపడుతున్నా కదా, మరి మీకు ఏమైనా ఐడియాలు ఉంటే ఇట్లా చెప్పండి ఎర్నింగ్ పెంచుకోనికి. అట్లా ఇంకేమైనా పాయింట్లు మిస్ అయితే కూడా కింద కామెంట్లో చేస్తే దాన్ని బట్టి కూడా వీడియోలు పెడుతుందాం. కొంచెం నాకు కూడా ఇంత కష్టపడుతున్నా 17 గంటలు 1,100 వచ్చింది అంతే. నిన్న తక్కువ మొన్న తక్కువ. వీటి మీద ఏమైనా మీకు ఎర్నింగ్ పెంచుకునే ఐడియాలు ఉంటే ఇట్లా నాకు చెప్పండి, కొంచెం ఎర్నింగ్ పెంచుకుందాం. దాని మీద వీడియోలు పెడుతుంటా. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఇట్లా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.